ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన మనకి ఎలాంటి ఫలితాన్నిస్తుంది? అద్భుతమైన ఫలితం అండి. మీరు ఏ దేవుణ్ణి పూజించండి, అది ఆ పరమాత్మకే చేరుతుంది. హ్మ్. శివుడైనా పరమాత్మే, విష్ణుమూర్తి అయినా పరమాత్మే. ఇది తెలుసుకోవడానికే, మన జ్ఞానం వికసించడానికే దీపాలు కూడా పెట్టుకోవాలి మనం. దీపానికి ఎందుకంత ప్రాధాన్యత అని కూడా మనం అనుకుంటాం. మనలో ఉన్న అజ్ఞానాంధకారాలని పోగొట్టి ఆ పరంజ్యోతిగా వెలిగేటటువంటి ఆ దీపపు వెలుగు ఏదైతే ఉందో అదే పరమాత్మ. నూనెలో ఉందా వెలుగు, ఒత్తిలో ఉందా వెలుగు, ప్రమిదలో ఉందా వెలుగు, ఈ మూడు కలిస్తే వచ్చేటటువంటి కాంతి ఉంది చూసారా, ఆ కాంతి జ్ఞానం, అదే భగవంతుడు. ఇది విష్ణుమూర్త, ఇది లక్ష్మీదేవ, ఇది ఇంకొక శివుడా అంటే ఇంకా దానికి అర్థం లేదు. మన గురి కుదరడానికి, మన భక్తి కుదరడానికి ఒక్కో మనిషికి ఒక్కో ఆహార పదార్థం ఇష్టంగా ఉన్నట్టుగా భగవంతుడి యొక్క రకరకాల రూపాలలో కూడా ఒక్కొక్క రూపం ఆకర్షిస్తుంది. అవును.